హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫోన్పే వాలెట్ యాక్టివేషన్ అలాగే కేవైసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా ఫోన్పే వాలెట్ అంటే మనమైతే మనీ అనేది ఇందులో టాప్అప్ చేసుకొని మనకు నచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అంటే బ్యాంక్ అకౌంట్ పనిచేయలేనప్పుడు అలాగే ఈ వాలెట్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది, 2% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అండ్ మనమైతే బిల్ పేమెంట్ చేసుకోవచ్చు అండ్ యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు అండ్ కిరాణా స్టోర్స్లో కానీ ఎక్కడైనా కూడాను మనం అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకు కావాల్సినప్పుడు మనం డబ్బులు కూడా విత్డ్రా కూడా చేసుకోవచ్చు, డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అలాగా ఈ వాలెట్ అనేది యూజ్ అవుతుంది అండ్ ప్రతి విధంగా కూడా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ పనిచేయలేనప్పుడు యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి యాప్లో కూడా వాలెట్ అనేది ఉంటుంది. నేను ఈరోజు అయితే మీకు ఫోన్పేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి 3 ఆప్షన్స్ అయితే ఇస్తాడు. యాడ్ ఆప్షన్, అలాగే మనం ట్రాన్స్ఫర్, విత్డ్రా, 3 ఆప్షన్స్ అనేది ఉంటుంది. మనమైతే ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటాం వాలెట్ని. అండ్ ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా 2% క్యాష్ బ్యాక్ కూడా మనకు వస్తుంది. అండ్ ఆటో టాప్అప్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు మనీని, 2% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకోవాలంటే పైంది 1 lakh లోపు చేసుకోవాలి. అండ్ అప్పుడైతే కింద మ్యాక్సిమం బ్యాలెన్స్ 2 lakhs అయితే వీడియో వెరిఫికేషన్ ఉంటుంది. వీడియో వెరిఫికేషన్ వద్దు, ఓన్లీ 1 lakh లోపు అంటే పైన క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ మీ పైన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు వెరిఫై పాన్ దగ్గర క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసుకుంటే మనకైతే నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. గైస్, ఈ పాన్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే ఈ ప్రాసెస్ చేయాలంటే పాన్ కార్డ్ అయితే ఎలాగైనా ఉండాలి. పాన్ కార్డ్ ఉంటేనే యాక్టివేషన్ అనేది జరగడం జరుగుతుంది. తర్వాత మనకి పాన్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత పాన్ అనేది వెరిఫై అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ 1 lakh పెట్టుకున్నాం కాబట్టి నార్మల్గా అయిపోద్ది. 2 lakhs అయితే వీడియో కేవైసీ మనం అయితే కన్సర్న్ చేసేసి ఇక్కడ మళ్ళీ మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరిదంటే ఇప్పుడు మనం ఎవరికి చేస్తున్నా వారి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పేరెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఫాదర్ మీద పెట్టేసి అండ్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి అండ్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మళ్ళీ చదువుకోండి. అండ్ ఫిజికల్ డిసబిలిటీ అయితే మీరు నో పెట్టండి పైన. ఇంకా ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను ఈ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్స్ ఓటీపీ ద్వారా నేనైతే క్రియేట్ చేయను అనేసి ఫస్ట్ టిక్. సెకండ్ ఏంటంటే నేను ఇండియా మనిషిని అండ్ నేను ఇండియాలోనే ట్యాక్స్ పే చేస్తాను, వేరే కంట్రీస్ అయితే నేను ట్యాక్స్ లెటర్ పెట్టి నేను రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేసి ఆప్షన్ నేను అని టిక్ పెట్టండి. అండ్ సెకండ్ ఏంటంటే పొలిటికల్ పర్సన్, అంటే మనం పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్ కాదు కాబట్టి నో పెడతాము. అండ్ సాధారణంగా ప్రతి ఒక్కరు కూడాను 3 ఆప్షన్స్ కూడాను టిక్ పెట్టేయండి. ఫస్ట్ అయితే మనమైతే ఓటీపీ ఈవీకే వేసి వేరే అకౌంట్స్ క్రియేట్ చెయ్యను అనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియన్ రెసిడెంట్ అయితే సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ అయితే పొలిటికల్ ఎక్స్పోజ్ పర్సన్ కాదు కాబట్టి టిక్ పెట్టుకుంటాం. అండ్ ఇలాగ అయిపోయిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీకి క్లిక్ చేసేసిన తర్వాత మనకి వాలెట్ లిమిట్ 1 lakh ఇచ్చాడు. విత్డ్రా మనీ మన బ్యాంక్ అకౌంట్కి లింక్, అంటే విత్డ్రా మనీ అనేది మనం బ్యాంక్ అకౌంట్ లింక్ పెట్టుకుంటాం, దానికైతే విత్డ్రా చేసుకోవచ్చు, యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు అండ్ అన్నీ ఇచ్చారు. గో టు వాలెట్ అని ఇచ్చేసాడు కదా, మనకైతే యాక్టివేషన్ అనేది అప్గ్రేడెడ్ అయిపోయిందని చూపిస్తుంది. ఇలా అయితే మనం వాలెట్ అనేది అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు. సాధారణంగా మన క్యాష్ బ్యాక్స్ వచ్చినా కూడా ఇందులోనే వస్తాయి. అండ్ గైస్, ఇప్పుడు చూసుకున్నారా మన వాలెట్ అనేది 1 lakh లోపు మనం అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు, విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ మనకైతే మనం మళ్ళీ 2 lakhs అంటే వీడియో కేవైసీ చేయాలి. ఇప్పుడు మనం ఒక మినిమం మీకు చూపించడానికి మనీ అనేది యాడ్ చేసి చూపిస్తాను. మనకు నచ్చినంత మనం యాడ్ చేసుకోవచ్చు. కొందరైతే థౌజండ్స్, కొంతమంది అయితే ల్యాక్స్లో పే చేసుకుంటారు. మనమైతే మీకు చూపించడానికి 10 rupees యాడ్ చేసి చూపిస్తాను. 10 rupees యాడ్ చేసి ఇక్కడ చూసుకున్నారా ట్రాక్ ఆల్ ద అప్కమింగ్ వాలెట్ క్యాష్ బ్యాక్స్ కూడా ఇందులోనే మనం చూసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా క్యాష్ బ్యాక్స్ వస్తే ఇందులోనే యాడ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆటో సెటప్ చేసుకోవచ్చు. మనం ఎంత డబ్బులు అయితే మీకు తెలుసు కదా, ఆటో సెటప్ చేసుకున్నారు మంత్కి ఒక 1000 rupees అనేసి 2000 అనేసి మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు వద్దనుకుంటే మనం ఓన్గా మాన్యువల్గా అక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకుంటే మన బ్యాంక్ అకౌంట్ అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే 10 rupees అయితే యాడ్ చేసి చూపిస్తాను. యాడ్ టాప్అప్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి మాన్యువల్గా.
అండ్ ఇక్కడ చూసుకున్నారా, ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేసేయండి. కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్ అయిపోద్ది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ బెటర్ నాకు తెలిసి. అండ్ మీరైతే యూజ్ చేసుకుంటే 10 రూపీస్ అనేది యాడ్ అయిపోయింది. యాడ్ మనీ మీద క్లిక్ చేసుకొని మనం టాప్అప్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మనీ అనేది యాడ్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే 10 రూపీస్ ఉంది కదా, మనమైతే పక్కన ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అలాగే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇప్పుడు మనమైతే పేమెంట్ చేసుకుందాం. సపోజ్గా ఇక్కడ పేమెంట్ చేయాలనుకుంటున్నాం 1 రూపీస్. ఇక్కడ చూసుకున్నారా, మనకి వాలెట్లో 10 రూపీస్ ఉంది కదా, మనం పర్సన్ టు పర్సన్ మనీ కూడా వాలెట్ ద్వారా చేసుకోవచ్చు. ముందైతే ఈ ఆప్షన్ ఉండేది కాదు మనకు, ఇప్పుడైతే వచ్చింది. అప్పుడైతే క్యాష్ బ్యాక్స్ ఉంటే విత్డ్రా చేసుకోవడానికి చాలా ఆలోచించేవాళ్ళం. ఇప్పుడైతే మనం ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇలా అయితే మనీ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి పిన్ అనేది అడగదు, డైరెక్ట్గా మనమైతే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతాయి మనీ. అండ్ ఎంతైనా పంపించుకోవచ్చు మన 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 ఇష్టం పెట్టి. అండ్ మనీ అనేది ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు, రీఛార్జెస్ చేసుకోవచ్చు. అండ్ మేనేజ్ పేమెంట్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకి మళ్ళీ వచ్చేసిన తర్వాత అక్కడ వాలెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మెయిన్గా ఇది మన యూపీఐ లైట్ లాగే ఉంటుంది ఇది కూడాను. బట్ ఏంటంటే ఇందులో అయితే మనం ఎంతైనా పెట్టుకోవచ్చు, మనకి నచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు, విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సేమ్ దానిలాగే పనిచేస్తుంది, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ మనం ఆటో పేమెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ మీకు నచ్చితేనే ఆటో పేమెంట్ చేసుకోండి. మీ 1000 అయినా 2000 అయినా మీరైతే ఆటోమేటికల్గా డెబిట్ అయితే అయిపోతుంటుంది మీ అకౌంట్కి. అండ్ ఇలా చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం అయితే వాలెట్లోకి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళిపోదాం. వాలెట్లోకి వెళ్ళిపోయి 2 lakhs వరకు మనం చేసుకోవాలంటే వీడియో కేవైసీ అన్నాను. ఇప్పుడు 9 రూపీస్ ఉంది మనకి. అండ్ ఇప్పుడు మన స్టేట్మెంట్ కూడా కింద చూసుకోవచ్చు, అంటే వాలెట్ హిస్టరీ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూసుకున్నామా 1 రూపీస్ అనేది డెబిట్ అయితే అయ్యింది, మనం 1 రూపీస్ కదా. అండ్ మనం చెక్ చేసుకోవచ్చు, పేమెంట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. మెయిన్లీ ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటంటే, మనం మళ్ళీ మేనేజ్ పేమెంట్లోకి వెళ్ళిపోయి వాలెట్లో క్లిక్ చేసుకొని విత్డ్రా ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ విత్డ్రా ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మనం అయితే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. మనం ఎంతైతే మనం అంత. ఇప్పుడు 1 రూపీస్ ఉంది, విత్డ్రా నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ బ్యాంక్ అకౌంట్లో చేసుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్లో విత్డ్రా అయితే అయిపోవడం జరుగుతుంది. మీరు ఎంత యాడ్ చేస్తే అంత. చూసుకున్నారా, ఫోన్పే వాలెట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయితే అయిపోయిందని చూపిస్తుంది. ఇలా అయితే ఉంటుంది గాయస్ ప్రాసెస్, చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ ఇంతే కాకుండా ట్రాన్స్ఫర్ టు బెనిఫిషరీ, అంటే మనం బెనిఫిషరీ యాడ్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ నెంబరును ఐఎఫ్సి కోడ్ యాడ్ చేసి సేవ్ చేస్తారనుకోండి, మీకైతే అందులో మనం అయితే మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేసుకుంటే మనకి నెక్స్ట్ పేజ్కి తీసుకువెళ్తుంది. అక్కడ మనం అయితే మనకి ఎంత నిక్ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ నేమ్ కూడా వచ్చేస్తుంది. అండ్ బెనిఫిషరీ యాడెడ్ అని వచ్చేస్తుంది, చూసుకున్నారా. కావాలంటే మళ్ళీ ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, అక్కడ క్లిక్ చేసుకొని ఫోన్పే వాలెట్ కూడా యాక్టివేట్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరిదైనా కూడాను, ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ది కానీ ఎవరిదైనా కూడాను ఫోన్పే వాలెట్ మీద క్లిక్ చేసుకొని అండ్ వాలెట్ది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా అయితే మనం మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా 3 ఆప్షన్స్ కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం 1 lakh లిమిటే పెట్టుకున్నాం. 2 lakhs అయితే వీడియో కేవైసీ అవుతుంది. అండ్ వీడియో కేవైసీ అయితే 2 lakhs వరకు మనమైతే మనీ అనేది మన దగ్గర పెట్టుకోవచ్చు అండ్ ఇంకొకరికి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్ అనేది ఇలా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఈ వాలెట్ యాక్టివేషన్ గురించి. స్టార్టింగ్ నుంచి మీరు చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్. పాన్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ. ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలంటే ముందు కూడా మనకి ఏదో ఒక డాక్యుమెంట్ అడిగేది, ఈ అప్గ్రేడ్కి మాత్రం మనకి పాన్ కార్డ్ అయితే అడుగుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియో గైస్ ఇంతే గైస్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్.